అన్న, ఆవుకి డెలివరీ పెయిన్స్ వచ్చి ఛాన్స్ అవుతుంది, ఏమైనా ప్రాసెస్ ఉంటుందా? ప్రతి డైరీ ఫార్మర్కి వచ్చే డౌటే అనమాట. ఎందుకంటే నావు డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయినా ఇంకా డెలివరీ అవ్వట్లేదు ఏందనుకుంటారు. అయితే దీంట్లో ఒక 3 స్టేజెస్ ఉంటాయండి. ప్రిపరేటరీ స్టేజ్, స్టేజ్ ఆఫ్ ఎక్స్‌పల్షన్, ఎక్స్‌పల్షన్ ఆఫ్ ప్లెసెంటా అంటాం అనమాట. అయితే బ్రీఫ్‌గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లోనే డిస్కస్ చేద్దాం. ప్రిపరేటరీ స్టేజ్ అంటే మన దూడ మొత్తం కూడా సర్విక్స్లోకి వచ్చి ఉంటుందన్నమాట. ఇది 3-4 గంటలు ఉంటుంది. దీన్ని లేబర్ పెయిన్స్ అంటాం. తొలిచూరు వాటిల్లో అయితే ఎక్కువ పెయిన్స్ అనేది చూపిస్తుంటుంది. స్టేజ్ ఆఫ్ ఎక్స్‌పల్షన్ అంటే దూడ మనకి సర్విక్స్ నుంచి వజైనాలోకి రావటం. మనకి కొంచెం కొంచెం తలకాయ కానీ కాళ్ళు కానీ కనపడుతుంటాయి కదా, దాన్ని స్టేజ్ ఆఫ్ ఎక్స్‌పల్షన్ అంటాం అనమాట. అయితే ఇది 3-4 గంటల లోపు ఈ స్టేజ్ కనపడ్డాక కంపల్సరీ డెలివరీ అయిపోవాలి, లేకపోతే ఉమ్మనీళ్ళు తాగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎక్స్‌పల్షన్ ఆఫ్ ప్లెజెంటా అంటే గంటల్లో బయటికి రావాలి. 12-24 గంటల లోపు మాయ అనేది బయటకు వచ్చేసేయాలన్నమాట. ఈ వీడియో మీకు కంపల్సరీ ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే మనం తీసుకునే టెన్షన్కి ఒక సొల్యూషన్ దొరికింది. మనం ఎన్ని గంటలు వెయిట్ చేయొచ్చు, ఎన్ని గంటల్లో ఏది జరగాలి అనేది మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నా. ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలి, మీ డైరీ ఫామ్లో సందేహాలు ఏదైనా ఉన్నా కామెంట్ చేయండి, మనం కంపల్సరీ డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.